రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లోకి వెళ్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు. నమస్కారం. రైట్, శ్రీనివాస్ గారు, మొత్తం మీద తెలంగాణ రాజ్యసభకు సంబంధించి 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే ఖరారు చేసింది అండ్ ఇంకొక సీటుకి మాత్రం బీఆర్ఎస్ ఖచ్చితంగా పోటీలో ఉంటాము అని ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ సంఖ్యాబలం చూస్తే 37 ఉంది. మరి అక్కడ 40 ఓట్ల కోటా ప్రకారం చూస్తే మీకే ఇంకా 3 ఓట్లు కావాల్సి ఉంది. అంటే కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలను మీ వైపు తిప్పుకొని ఆ సీటును మీరు కైవసం చేసుకునే ప్లాన్ ఉందా, లేదు ఇంకా ఏదైనా అంటే అండర్స్టాండింగ్తో మీరే మళ్ళీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసి వాళ్ళకి ఆ సీటు దక్కేలా చేయబోతున్నారా, ఏం జరుగుతోందనేది పెద్ద ఉత్కంఠ. మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇద్దరు కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీజేపీ పార్టీకి కానీ సమదూరంలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప బీఆర్ఎస్ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేయదు. ఇప్పుడు మీరు అన్నట్టు మేము అభ్యర్థిని కనుక నిలబెట్టినట్లయితే కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గాల పేరిట లేకపోతే గ్రూపుల పేరిట అనేక మంది అంటే వర్గపోరు లేకపోతే సమీకరణాల పోరు, అంతర్గత సమీకరణాల పోరు, ఇట్లా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో చాలా భయం వాళ్ళకి. ఇప్పుడు మూడో అభ్యర్థి నిలబెట్టకపోతే సునాయాసంగా ఆల్రెడీ అభిషేక్ మను సింఘ్వి గారు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఇంకొక అభ్యర్థిని ప్రకటిస్తే మేము నిలబెట్టకపోతే సునాయాసంగా వాళ్ళు గెలిచిపోతాం. అది అక్కడెక్కడ సమస్య లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కనుక పోరులో ఉంటే వాళ్ళకి మొదటి 40 ఓట్లు మొదటి ప్రాధాన్యత కింద వాళ్ళకు ఉన్నటువంటి 66 మజ్లిస్ స్టాండ్ కూడా మనకు తెలియదు ఇప్పటి వరకు అయితే. 66 + 1 67 సిపిఐ 27 స్థానాలు మొదటి ప్రాధాన్యత కింద రెండో వ్యక్తికి వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా కూడా 13 ఓట్లు కావాల్సి ఉంటుంది, 13 ఓట్లు కావాల్సి ఉంటుంది. మాకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మేము విప్ జారీ చేస్తే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు అని కరాఖండిగా నిక్కచ్చిగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసినటువంటి దానం నాగేందర్ గారు కావచ్చు లేకపోతే ప్రత్యక్షంగా తన కూతురు కోసం కావ్య గారి కోసం కడియం శ్రీహరి గారు ఎన్నికలలో ప్రచారం నిర్వహించినటువంటి వ్యక్తి కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని వీడలేదు అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు పిప్ జారీ చేసి మా ఏజెంట్కి ఎవరికి వేస్తున్నారో చూపించి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి మాకు డెఫినెట్ గా మా సంఖ్యాబలం వచ్చేసి 37కు మాకు డోకా లేదు, 37కు డోకా లేదు. 3 అంటారా, 3 అది మరి సిపిఐ కానీ లేకపోతే మేము మొన్న సిపిఐకి ఖమ్మంలో వాళ్ళకి తక్కువ పడితే కాంగ్రెస్ కంటే ముందు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆఫర్ కావచ్చు లేకపోతే ఆ విధంగా మాకు ఏదైనా సహకారం లేకపోతే ఎక్కడి నుంచి అయినా కూడా 3 ఓట్లు మేము వ్యూహాత్మకంగా తీసుకోవడానికి ప్రయత్నం చేసి మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి పూర్తిగా మా ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు మా అభ్యర్థి నిలబడితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకరే గెలుపొందుతారనేటువంటి విశ్వాసం ఉంది నాకు. రెండో అభ్యర్థి అయితే చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి.